అటువంటివి. చైత్రమాసానికి మరొక ప్రత్యేకత ఏంటంటే ప్రతి మాసంలోనూ ఒక తిథికి ఒక వారానికి ప్రత్యేకత ఉంటుంది. ఉదాహరణకి చవితి నాడు గణపతిని ఆరాధిస్తే మంచిది, అది ప్రతి మాసంలోనూ. అలాగే షష్ఠి నాడు సుబ్రహ్మణ్యుని ఆరాధన, సప్తమి నాడు సూర్యారాధన, ఇది చాలామందికి తెలిసిన అంశములే. ఏకాదశి తిథి, అదేవిధంగా ప్రదోషకాలాలు, పూర్ణిమలు, ఇవి ప్రతి మాసంలో వస్తుంటే ప్రతి మాసంలో గొప్పవే. కానీ చైత్రమాసంలో కానీ ఆ తిథులు ఆ వారాలు చేస్తే సంవత్సరం అంతా చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పారు. అందుకే చాలా ప్రత్యేకత. ఈ మాసంలో వచ్చే తిథులన్నీ చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. అందున ప్రథమ పక్షంలో అంటే పూర్ణిమ లోపల వచ్చే తిథులన్నింటినీ కూడా చక్కగా ఆచరించినట్లయితే సంవత్సర కాలం ఆ తిథి దేవతల యొక్క ఆరాధన ఫలితం మనం పొందినట్లు అవుతుంది. ఎందుకంటే మానవుడు సుఖంగా ఉండడానికి, పూర్వజన్మ పాప ఫలితాలైన దుఃఖాల నుంచి బయటపడడానికే కొన్ని ప్రక్రియలు మనకు ఋషులు అందించారు. అందులో తిథి వార నక్షత్రములు చూసి భగవంతుడిని ఆరాధించడం ఒకటి. వారానికో ప్రత్యేకత, తిథికో ప్రత్యేకత, నక్షత్రాలకో ప్రత్యేకత ఉంది. వేదముల్లో కూడా నక్షత్రేష్టి మొదలైనవి చెప్పారు. అలాంటి పుణ్యకర్మలు చైత్రమాసంలో చేసినట్లయితే అవి చాలా పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తాయి అని విశేషించి చెప్పారు. కనుక ఈ ఉగాది నాడు మనం తెలుసుకుని వాటన్నిటిని ఆచరించే ప్రయత్నం చేయాలి. మరొకటి, ఉగము అనే మాటకి ఉడు గమనం, ఉగం. ఉడు అంటే నక్షత్రములు అని అర్థం, గమనం అంటే కదలిక. చంద్రుడు నక్షత్రముల యందు చేసే సంచారం బట్టి మాసములు ఏర్పడుతున్నాయి కనుక ఆ నక్షత్ర గమనం, ఉడు గమనం ప్రకారం వచ్చేటువంటి సంవత్సరానికి ఆది గనక ఉగము అనగా సంవత్సరము, ఆది అంటే సంవత్సరాది. అదేవిధంగా దీనికి మరొక పేరు యుగాది అని కూడా చెప్పబడుతుంది. ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ వైవస్వత మన్వంతరం కూడా ఈ చైత్రమాసంతోనే ప్రారంభమైంది అని చెప్తారు. అందుకే మన్వాది ఇది అని ఒక మన్వంతరానికి ఆదిగా కూడా చెప్పబడుతున్నది ఈ చైత్రమాస ప్రారంభ దివసాలు. ఆ కారణం చేత ఇది ఎంత ఉగాదో అంత యుగాది, అదేవిధంగా అంత మన్వాది అని కూడా చెప్పబడుతున్నది. అందుకే ఈరోజు విశేషం ఏంటంటే మత్స్య జయంతిని చేస్తారు. అంటే మత్స్యావతారం ఉద్భవించిన రోజుగా కూడా చెప్తారు. మత్స్యావతారం ఇప్పటి మన యొక్క మన్వంతరంలో ఆది అయిన అవతారం. అందుకే ఆది అయినటువంటి మత్స్యావతారాన్ని కూడా ఈరోజు స్మరించుకుంటున్నాము అంటే ఆ ఆది లక్షణం ఉగాదికి ఎంత ఉన్నదో చూడండి. అదేవిధంగా పురాణాల ఆధారంగా మనం గమనించినట్లయితే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు కూడా ఈ రోజే అని చెప్తారు. అంటే చైత్రశుద్ధ పాడ్యము నాడే చేసాడు అని. దీన్ని బట్టి సృష్టి ఆది కూడా ఈరోజే. ఇన్నిటికీ ఆది కనబడుతుంది కనుక మన ఉగాదికి ఇటు పురాణ ప్రశస్తి కనబడుతున్నది, అదేవిధంగా ఖగోళపరమైనటువంటి ప్రాశస్త్యం గోచరిస్తున్నది. ప్రకృతిపరమైన ప్రాముఖ్యం గురించి మరి చెప్పనక్కర్లేదు. ఇన్ని రకాలు కలిగినటువంటి ఒక ప్రత్యేక దివసాన్ని సంవత్సర ఆరంభ దినంగా పొందినటువంటి వారు తెలుగువారు చాలా గొప్పవారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత చక్కటి గణన, ఇంత ఔచితీయవంతమైన పరిశీలన మన ఋషులు యుగాల క్రితమే చేసి యుగాదిని ఉగాదిగా మనకు అందించారు. ఈ సంవత్సరాది కృత్యములు కూడా తెలియజేశారు. అందుకే ఈ రోజున ఆరంభ దివసంలోనే సంవత్సర శక్తి అంతా ప్రౌధి చేయబడి ఉంటుంది. ఇది ఎలాంటిదంటే వృక్షము యొక్క శక్తి అంతా దాని తొలిదేశీ అయిన విత్తనంలో ఉన్నట్లుగా సంవత్సర శక్తి అంతా దాని ఆరంభ దివసంలో ఉంటుంది. కనుక ఈ ఆరంభ దివసంలో మనం చేసే సంకల్పాలకు బలం ఎక్కువ అవుతుంది. అందుకే మన ప్రారంధాలు ఎలా ఉన్నా, మన కాలఫలాలు ఎలా ఉన్నా, మన సంకల్పం మాత్రం చాలా పవిత్రంగా ఉంటూ ఇలాంటి పవిత్రమైన వేళ పవిత్ర సంకల్పంతో భగవంతుని శ్రద్ధాభక్తులతో ఆరాధించినట్లయితే ధర్మబద్ధమైన మన కోరికలన్నీ భగవంతుడు తప్పకుండా తీర్చుతాడు. ఋతు సుదర్శన కాలో అనే మాట మనకు విష్ణు శాస్త్రంలో కనబడుతున్న మరొక అంశం. అంటే ఋతువులన్నీ కూడా విష్ణు స్వరూపంగా చెప్పబడుతున్నాయి. అందుకు సంవత్సరం అంతా కలిపి నారాయణ రూపంగా ప్రస్తావన చేసినప్పుడు సంవత్సరంలో వచ్చే మార్పులన్నీ కూడా నారాయణుడి స్వరూపంగా దర్శిస్తున్నాం. అంటే కాలంలో వచ్చే ప్రతి పరిణామాన్ని మనం భగవత్ స్వరూపంగా చూడడం మొదలు పెడితే ప్రతి పరిణామం మనకు సత్ఫలంగా మారిపోతుంది. శివునికి కూడా కాలకాలుడు అని పేరు. అంటే మనం చూస్తున్న కాలం లెక్క కందుతుంది. ఈ లెక్క కందే కాలం లెక్క కందని పరమాత్ముడి చేతిలో ఉంది. అందుకే కాలానికి కూడా కాలం ఆయన. ఆ పరమేశ్వరునే శివ అని, విష్ణు అని మనం ఉపాసన చేస్తుంటాం. ఆ కాలస్వరూపిణ్ణి మనం అమ్మవారిగా కాళీ అంటాం. మొత్తానికి కాళీగా, కాలగా కూడా ఉపాసింపబడుతున్నటువంటి ఆ శక్తిని, పరమేశ్వరుని మనం ఆరాధించి శివశక్తుల అనుగ్రహం చేత మన భారతదేశానికి, సనాతన ధర్మానికి శుభం కలగాలని, అభ్యుదయం సాధించాలని